రిఫైన్డ్ ఆయిల్ వినియోగంపై నెలకొన్న అపోహలు వాస్తవాలపై హైదరాబాద్లో అవగాహన సదస్సు జరిగింది. వంట నూనెల్లో రకాలు, అవి ఎంత సురక్షితమైనవి అన్న దానిపై సదస్సులో పాల్గొన్న వైద్యులు, నిపుణులు చర్చించారు. నూనెను ఎందుకు రిఫైన్ చేయాల్సి వస్తుందో వివరించారు. రిఫైన్డ్ ఆయిల్పై ఎవరూ అపోహలు పెట్టుకోవద్దని అన్నారు డాక్టర్ ఆర్బిఎం ప్రసాద్. వీటి వాడకంతో ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవని అన్నారు. అన్ని రకాల వంట నూనెల్ని సమతౌల్యంగా వాడాలని విజ్ఞప్తి చేశారు వైద్య నిపుణులు. రిఫైనింగ్ కొన్ని పద్ధతులు ఉంటాయి. సో మనం అసలు ఎందుకు తీయాలి అన్న పద్ధతి కనుక వస్తే కొన్నిట్లో సే ఫర్ ఎగ్జాంపుల్ సోయాబీన్ ఆయిల్ ఉంటుంది. అందులో లెసిటిన్ అని ఫాస్ఫోలిపిడ్ చాలా మంచి పదార్థం. అది చాలా మంచిది కూడా హెల్త్కి. కానీ దాన్ని కనుక తీసేయకుండా కనుక మనం దాన్ని వాడితే మనము కుక్ చేస్తున్నప్పుడు చాలా ఆట ఫోమ్ వస్తుంది. అదంతా చాలా జిడ్డుగా ఉంటుంది ఆయిల్. సో అటువంటి ఆయిల్ మనం పాడైపోతుంది, తొందరగా వాడుకోవడానికి కుదరదు. అందుకోసం అని చెప్పి కొన్ని సందర్భాల్లో కొన్ని మంచి పదార్థాలు, సోయాబీన్ ఆయిల్ లాంటి దాంట్లో మంచి పదార్థాలు ఉన్నా కూడా మనం దాన్ని రిఫైన్ చేయాల్సి ఉంటుంది. ఒక పదార్థం ఉంటుంది, అది మంచిది కాదు ఆరోగ్యానికి. సో దాన్ని తీసేయాల్సి ఉంటుంది.